హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రైని ఎప్పుడులా కాకుండా వెరైటీగా చేశాను ఫ్రెండ్స్. జీడిపప్పు బాగా దట్టించి చాలా బాగా చేశాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కావాల్సిన పదార్థాలు: ముందుగా చికెన్, కొత్తిమీర, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్, ఆయిల్, వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు, కారం, జీడిపప్పు. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని కొంచెం కారం మరియు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా చేతితో బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, ఆ పలుకులు వేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకున్న తర్వాత చూడండి, నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇంతకుముందే నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో చూడండి చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి, చికెన్లో వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కట్ చేసుకోకుండా అలా వేసేసుకుందాం. డైరెక్ట్ అలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. బాగా ఉడకనిచ్చిన తర్వాత చూడండి, ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం లైట్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించేసుకుందాం. బాగా ఉడికించిన తర్వాత ఇంట్లో నేను తయారు చేసుకొని ఉంచుకున్నాను కదా గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా ఉడికించేద్దాం. ఉడికించిన తర్వాత చూడండి, ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కరివేపాకు మరియు కొత్తిమీర మొత్తం ముక్కలకి పట్టేలా మొత్తం కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందే మనం జీడిపప్పు వేయించుకొని ఉంచుకున్నాం కదా, ఈ జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక 2 నిమిషాల వరకు బాగా ఉడకనించుకొని చూడండి, మొత్తం అంతా కూడా బాగా ఎలా ఫ్రై అయిపోయిందో. మొత్తం జీడిపప్పు మరియు చికెన్ కూడా చాలా బాగా ఫ్రై అయింది చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దింపేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి చికెన్ ఎంత బాగుందో. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి, తప్పకుండా చాలా బాగుంటుంది, మీకు కూడా అందరికీ నచ్చుతుంది. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.